ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. నమస్కారం బాబుమాన్ గారు. నమస్కారం అండి. అటు నటుడిగా ప్రేక్షకులను, రాజకీయ నాయకుడిగా ప్రజలను కూడా చాలా మీ యొక్క సేవా తత్పరతతో, మీ నటనతో బాగా ఆకట్టుకున్నారు కదండి. దీనిపై మీ ఫీలింగ్? నటుడిగా ప్రేక్షక దేవుళ్ళ ఆదరాభిమానాలు పొందటం అదొక అదృష్టం. ఎవరి ఆదరాభిమానాలు పొందానో వాళ్లకు సేవ చేసే భాగ్యం కలవటం ఇది ఇంకొక అదృష్టం. కనుక నేను నవ్వించటం కూడా సేవే, అటు ప్రజలను మెప్పించడం కూడా సేవే. రెండు రకాల సేవలు చేసే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చాలా అదృష్టవంతుణ్ణి. అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పేవాడిని, ఈ ప్రజలనే వాళ్ళల్లో మూడు కేటగిరీల ప్రజలు ఉంటారండి. ఒక కేటగిరీ ఎంత డబ్బైనా పెట్టి పని చేయించుకుంటుంది, ఎలాంటి పనైనా. ఇంకొక కేటగిరీ ఎంతటి రికమెండేషన్ అయినా పెట్టి పని చేయించుకుంటుంది. ఇటు డబ్బు పెట్టి పనులు చేయించుకునే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, అటు రికమెండేషన్లతో పనులు చేయించుకునే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ ఇటు డబ్బు పెట్టలేక అటు రికమెండేషన్ లేని ఒక మధ్య తరగతి వాడు ఉంటాడండి గ్రామీణ ప్రాంతంలో. అలాంటి వాడికి చేసిన సేవే స్వచ్ఛమైన సేవ అని చెప్పని నేను భావించాను. అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి సాయశక్తులా కృషి చేశాను. ఇప్పటికీ బాబు మోహన్ మంచివాడు, మావాడని పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు అంటుంటారు నా నియోజకవర్గంలో. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కనుక అది నా భాగ్యం. నేను చాలా హ్యాపీ అనే నేను ఫీల్ అవుతూ ఉంటాను. ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాల గురించి చెప్తారండి? అంటే నేను ఇప్పుడు ఒక 7-8 సినిమాలు చేస్తున్నాను. ముత్యాల సుబ్బయ్య గారి సినిమా ఒకటి, చంద్రమహేష్ గారి సినిమా ఒకటి, మన రవికుమార్ చౌదరి గారి సినిమా, అలా ఒక 7-8 సినిమాలు చేస్తున్నాను. మంచి క్యారెక్టర్సే వేస్తున్నాను. వెరీ హ్యాపీ. నటుడిగా మారటానికి గల ఎనీ ఇన్స్పిరేషన్, నటుడు కావటానికి ఎనీ ఇన్స్పిరేషన్? అస్సలు అనుకోలేదండి. నేను ఏది అవ్వటానికి కూడా అసలు ఏనాడు ఊహించలేదు, అనుకోలేదు. నాకు యాక్సిడెంటల్ గా భగవంతుడు ఇచ్చిన వరాలే. నేను ఉద్యోగిగా ఒక ఉద్యోగం దొరికితే చాలు అనుకున్నాను. డిఎస్సి సెలక్షన్స్ లో 120 మంది సెలక్షన్కి వెళ్తే 18 మంది సెలెక్ట్ అయ్యాను. 18 మందిలో నేను ఒకరిని. అలా ఉద్యోగం దొరికింది. దానికి ఏదో రికమెండేషన్లు పెట్టి కింద పడి మొదటి ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయ్యాను. మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగం. దట్ అయిపోయిందండి. అక్కడి నుండి ఉద్యోగి కూడా నెంబర్ 1 గా ఎక్కడ చూసినా బాబు మోహన్ అనిపించుకున్నాను. బహుశా ఉద్యోగిగా కూడా అంత పేరు తెచ్చుకోవటం కూడా నా అదృష్టం. ఇటు సినిమా సైడ్ వచ్చాను. ఏదో సరదాగా నాటకాలు వేయాలనుకునేది చిన్నప్పుడు స్కూల్లో. ఆ స్కూల్ నాటకాలు పోయి సరదా నాటకాలకు వచ్చింది. ఆ సరదా నాటకాల్లోనే ఒకటి రవీంద్ర భారతిలో వేశాము, వరకట్నంలో కన్యాశుల్కం అని. ఆ నాటకం చూసి ప్రతాపాటు ప్రొడక్షన్స్ రాఘవ గారు వారి సినిమాలో ఈ ప్రశ్నకు బదిలేదు నాకు వేషం ఇచ్చారు. అది బాగా చేశాను. అది కోడి రామకృష్ణ గారు ఆ ఫినిషింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి చూశారు. ఇతను ఎవరు బాగున్నాడని నన్ను పిలిపించారు. ఆహుతిలో వేషం ఇచ్చారు, చేశాను. ఆహుతిలో బాగా చేశానని అంకుశంలో ఇచ్చారు, చేశాను. అంకుశం తర్వాత ఈ రోజు వరకు వెనక్కి చూడలేదు. స్టిల్ నాకు అర్థమైంది ఏంటంటే, నేను సినిమాలు చేస్తూ ఉంటే ఆఖరి శ్వాస వరకు కూడా నన్ను ప్రజలు ఆదరిస్తారు, సినిమా ఇండస్ట్రీ కూడా ఆదరిస్తుందని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను మినిస్టర్గా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆ గ్యాప్ లో నేను ఒక 6 సంవత్సరాలు మేకప్ వేయలేదు. సరే, ఒక సైడ్ కొంచెం ఫీలింగ్, అదే నా కళామ తల్లిని వదులుకున్నానని అనుకునేవాడిని. కానీ భగవంతుడే నన్ను ఈ సేవ కూడా, మానవ సేవే మాధవ సేవ అన్నారు, ఇది కూడా నా భాగ్యమేనని చెప్పి భావించాను. మళ్ళీ వేయాలనుకున్నాను. 1-2 వేస్తే అరే బాబు మనం వేస్తున్నా మళ్ళీ నాకు వేషాలు వస్తున్నాయి. కనుక ఇక్కడ నేను అనుకోని సినిమా యాక్టర్ కాలేదండి. పొలిటీషియన్ కూడా అంతే. నేను ఎన్టీఆర్ గారు అభిమాని, అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, స్టిల్ కంటిన్యూ అవుతున్నాను. కనుక ఉద్యోగిగా గానీ, సినిమా యాక్టర్గా గానీ, పొలిటీషియన్ గానీ నేను అనుకోని అవ్వలేదండి. నేను భగవంతుడే చేశాడేమో, ఈ అవకాశం ఇచ్చాడేమో అనుకుంటూ ఉంటాను. కెరీర్ ప్రారంభ దశలో అటు గవర్నమెంట్ సర్వీస్ వదులుకుని ఇటు సినిమాల వైపు రావటానికి ఆ మధ్యలో ఉండేటటువంటి ఆ గ్యాప్, ఆ టెన్షన్ ఏదైతే ఉందో, అప్పుడు అయ్యో నేను పర్మనెంట్ గా ఫిక్స్డ్ సోర్స్ ని వదులుకుని దీనివైపు వెళ్తున్నాను, ఎట్లా ఉంటుందో కెరీర్ అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? అంటే నేను సరదాగా నాటకాలు వేసేటప్పుడు నా వైఫ్కు నాకు గొడవలు అయ్యేటి. ఎందుకు, మనకు మంచి ఉద్యోగం కదా, ఈ నాటకాలు ఎందుకు, పోనీ నువ్వు సినిమా యాక్టర్ అయితే కావు కదా, మనం ఎందుకు అనవసరంగా హ్యాపీగా ఉద్యోగం చేసుకుందాం, నాకు ఉంది ఉద్యోగం నీకు ఉందని మా వైఫ్తో నాకు అప్పుడప్పుడు గొడవలు అయ్యేటి. ఇది లాస్ట్, ఇక లేనే లేదనేది. మళ్ళీ ఒక 2 నెలలు గ్యాప్ మళ్ళీ ఇంకోటి వేసేది. అలా అప్పుడు అనుకున్నాము
కానీ నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి వచ్చాక మా వైఫ్ సౌదీ వెళ్తూ, మీకు టైం పాస్ కాదండి, సరదాగా నాటకాలు వేయండి అప్పుడప్పుడు, పర్వాలేదు అని అన్ని పర్మిషన్ ఇచ్చినట్టుగా, నాకు అసలు పోయి ఆ ఇంట్రెస్ట్ పోయింది, వద్దు అన్నాను. కానీ ఒక అవకాశం వచ్చింది, అదే రవీంద్రభారతిలో వేసిన నాటకం. ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇందాక, సినిమా నో రికమెండేషన్ పిలిచారు, నాటకం ఏదో చూశారు, ఇచ్చారు, వేశాను అనుకున్నానే తప్ప ఏదో పోతుందే ఉద్యోగం ఏమైపోద్దు అని మేము ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే సరదాగా ఆహుతి 2 రోజులు సెలవు, ఆ నుంచి అంకుశం వారం రోజులు సెలవు. అంకుశం రిలీజ్ అయిన రోజు నేను ఖైరతాబాద్ ఏరియాలో నేను రేషన్ కార్డులు చెకింగ్ చేస్తున్నాను. నేను సర్కిల్ 7లో ఇన్స్పెక్టర్ని, రేషన్ షాప్ ఇన్స్పెక్టర్ని. నేను చెక్ చేస్తుంటే ఆ ఫస్ట్ మార్నింగ్ షో చూసిన వాళ్ళు వచ్చి ఇతనే ఆ పాయగడితనే అని ఒక్కళ్ళు 2 10 మంది 50 మంది అయిపోయారు. నేను అది మన అక్కడ వినాయకుడు బొమ్మలు పెడతారు ఉండదు, ఆ లైన్ లో ఇతనే అన్నారు. నేను పారిపోయాను అక్కడ నుండి, ఇదేంటి ఇట్లా వచ్చారని. అంతే, అదే లాస్ట్ వర్కింగ్ డే నాకు. ఆ తర్వాత నాకు అనుకోకుండా నాకు 10 సినిమాలు వచ్చినాయి. 10 సినిమాలు ఏంటని అర్థం కాలేదు. ఎలా చేయాలని ఆలోచించాను, లీవ్ అన్నాను, యాక్ట్ చేశాను. అయితే మామగారు సినిమా వరకు కూడా నేను లాంగ్ లీవ్ పెట్టాను, నటిస్తూనే ఉన్నాను. అప్పుడు నేను ఆలోచించుకున్నాను, నాకు ఫుడ్ హ్యాపీ, నేను పర్మనెంట్ అయిపోయానట్టు, మళ్ళీ అవతల ఫుడ్ రిజర్వేషన్ ఎందుకు, ఇంకొకటి బతుకుతాడు కదా అని నేను రిజైన్ చేశాను. అంతే తప్ప నేను ఫుడ్ పోతుందేమో అని కానీ, ఉద్యోగం పోతుందేమోనని కానీ, ఇక్కడ సెటిల్ అవ్వనే నేను అనుకోలేదు. ఏమొచ్చింది చేస్తున్నాం, నా 5 సంవత్సరాలు లీవ్ పెట్టొచ్చు, మళ్ళీ పోయి జాయిన్ అవుదాము అనుకున్నాము. కానీ ఇక్కడ అంకుశంతోనే టాప్కి వెళ్ళిపోయేసరికి నాకు ఆలోచించుకునే అవకాశం దొరకలేదు నాకు. అందుకని నేను అసలు ఫీల్ కాల, ఉద్యోగం పోద్దని ఫీల్ కాలేదు. వమ్మో సినిమా యాక్టర్ పర్మనెంట్ అయితేనో కానని నేను స్ట్రగుల్ అవ్వలేదు. వచ్చాను, చేశాను, పాస్ అన్నారు, ఓకే, కంటిన్యూ అవుతున్నాను. కోట గారితో చాలా అద్భుతమైనటువంటి సినిమాలు, మంచి మీ ఇద్దరు కాంబినేషన్ కూడా హిట్ పేర్ గా మంచి టాక్ కూడా వచ్చిందండి. సో ఆ విషయాలు చెప్తారా? కోట గారు నేను బొబ్బిలి రాజా నుంచి స్టార్ట్ అయింది మా కాంబినేషను. 3 days బ్యాకే చంద్రమహేష్ గారి సినిమాలో మళ్ళీ కలిసి చేసాం. చాలా హ్యాపీగా, ఎన్ని రోజుల తర్వాత కలుసుకున్నామని చాలా హ్యాపీ. ఫస్ట్ ఏదో ఆయన క్యారెక్టర్ ఆయన, నా క్యారెక్టర్ నేనని ఎంటర్ అయ్యామే గానీ రాను మామగారు నుంచి ఒక కుటుంబ సభ్యుల్లో అయిపోయాము, ఒక అన్నదమ్ముల్లో అయిపోయాము. మేము మా కాంబినేషన్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో, హిట్ పేరు అయ్యామో, మా స్నేహం కూడా అంత పెరిగిపోయింది. మేము కలుసుకోకుండా ఉండలేకపోయేవాళ్ళం, కలిసి భోజనం చేసేవాళ్ళం, కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం, కలిసి పడుకునేవాళ్ళం. సొంత ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా నేను సొంత అన్నదమ్ములాగా, నేను కోటగారు గాని, నేను బ్రహ్మానందం గాని, ఒక దశలో మీ ముగ్గురు ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రతి సినిమాలో అని కోరుకునేవారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, బయ్యర్స్, ప్రేక్షక దేవుళ్ళు. కనుక మీ ముగ్గురం కలిసి ట్రావెల్ చేసి ఎటో పరిగెత్తే వాళ్ళం, ఇటు పరిగెత్తే వాళ్ళం, రోజుకు 5-6 షూటింగ్లు చేసేవాళ్ళం. ట్రావెలింగ్ షూటింగ్. సరే, పెద్దగా ఏదో అనుబంధం, మేము కలిసి పని చేస్తూ కలిసి తిరుగుతున్నాం కావున తిరిగే వాళ్ళము. మేము రోజు 5-6 షూటింగ్లు చేయటం వల్ల మేము ఆ కలయికని ఎంజాయ్ చేయలేకపోయేవాళ్ళం. నైట్ అంతా ట్రావెల్ చేసేది. ఎప్పుడో తెల్లవారుజామున 4 o'clock షూటింగ్ అయిపోతే 4 o'clock కొంచెం ఏదో ఆ రసం అదో కొంచెం భోంచేసి ఎరా అలసిపోయారా అని మా ఆయన అనేది మేము పడుకునేది. మళ్ళీ మార్నింగ్ 6కి వెళ్ళేవాళ్ళు. 1 hour 2 hours కదండి పడుకోవటం, మళ్ళీ ట్రావెల్. ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మేము టిఫిన్ క్యారేజీలు తీసుకొని పోయి, అమ్మా ఇన్నాళ్ళకు ట్రైన్ దొరికింది అంటే, ట్రైన్ దొరికితే హ్యాపీ. ఎందుకంటే మేము జనరల్గా రాజమండ్రి కానీ వైజాగ్ కూడా అప్పుడప్పుడే ట్రైన్ దొరికేది, ఎక్కువగా ఫ్లైటే వైజాగ్ కూడా. కానీ రాజమండ్రి ఉంటే మాత్రం మాకు చాలా హ్యాపీ అయ్యేది. ఎందుకంటే పడుకునే వాళ్ళం, ఒక నైట్ నిద్రపోయే అవకాశం దొరికేది మాకు. ఇక్కడ ఈవినింగ్ ఎక్కుతాము, మార్నింగ్ అక్కడ దిగుతాం కనుక కడుపు నిండా నిద్రపోయేవాళ్ళం, కంటి నిండా కదండి. అలా మా అనుభూతి, మా అనుభవాలు 1-2 కాదండి, ఎన్ని రోజులు చెప్పినా తరగని. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క చరిత్ర, ఇంత పుస్తకం రాయొచ్చు మా అనుభవాలు. కనుక చక్కని పేరు, చక్కని జంటను చేసిన భగవంతునికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మానందం గారితో కూడా చాలా అద్భుతమైన హిట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో బ్రహ్మానందం గారితో మీ అనుభవం? చెప్పాను కదండి, అందుకే బ్రహ్మానందం గారు, కోట గారు, నేను
ఒక సినిమాలో బ్రహ్మానందం నేనుంటే ఒక సినిమాలో కోట నేను, ఇంకొక సినిమాలో కోట నేను బ్రహ్మానందం, అట్లా మేము ముగ్గురు ఎటు తిరిగి ప్రతి సినిమాలో కలుసుకునే వాళ్ళం మేము. కాకపోతే ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఏంటంటే కోట గారు నేను అన్నదమ్ములం, ఇటు వచ్చేసరికి బ్రహ్మానందం నేను బావబావమరుదులం, మా బావ బ్రహ్మానందం. కనుక నిజమండి, నేను ఒక 2-3 రోజులు చూడకపోతే ఇప్పటికి కూడా నాకు చాలా దిగులుగా ఉంటుంది బ్రహ్మానందాన్ని కానీ కోట గారిని కానీ చూడకపోతే. బ్రహ్మానందం బావ అన్నానే కానీ నాకేదైనా ఇబ్బంది అనిపించినప్పుడు, మనసు కష్టం ఉన్నప్పుడు ఎందుకో వాడికి చెప్పుకుంటాను. కంట తడి పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాడి ఒళ్ళో పడుకుంటాను నేను, నాకు హ్యాపీగా ఉంటుంది. వాడి ఫేస్ కొంచెం మా ఫాదర్ ఫేస్ లో కలుస్తుందండి. అందుకని నాకు ఇంకా అసలు విడదీయరాని ఆప్యాయత అతనంటే ఎందుకు నాకు అట్లా. అందుకనే మా ముగ్గురి స్నేహం మాటలకు అందనిది, మాటలతో చెప్పుకోలేనిది, మామూలు ఆత్మీయత కాదు మాది. ఇలాంటి జన్మని భగవంతుడు నాకు ఇచ్చినందుకు నిజంగా మరొకసారి కూడా దేవునికి ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక మీ క్యారెక్టర్స్ విషయానికి వస్తే, ఏ క్యారెక్టర్లో అయినా కానీ అవలేలుగా పరకాయ ప్రవేశం చేసి అటు ప్రేక్షకులు కన్నా రెప్ప కూడా వాల్చకుండా చూసేటటువంటి ఇదిని మీరు తీసుకొచ్చారు. సో అటువంటి ఇది ఎట్లా వచ్చింది మీకు అసలు? మేము అనుకునే వాళ్ళం అండి, ఎందుకంటే అసలు సినీ చరిత్రలోనే రౌండ్ ద క్లాక్ 5 years వర్క్ చేసిన నటులు లేరేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే కూడా ఏదో వేళ్ల మీద లెక్క పెట్టే పరిస్థితిలో ఉండొచ్చునేమో. మేము రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నప్పుడు ఆ 5 years ఆ గ్యాప్, ముఖ్యంగా 4 years ఇక మరీ రోజుకు 5-6 షూటింగులు. మార్నింగ్ బయలుదేరితే మళ్ళీ మార్నింగ్ ఇంటికి వచ్చి మొహం కడుక్కునే టైమే. కొంతమంది అయితే ఒక 1/2 hour అట్లా బాత్రూమ్ లో లేట్ అయితే తలుపులు కొట్టేవాళ్ళు, ఏమో బాబుమోహన్ గారు రండి లేట్ అవుతుందని. అలా మార్నింగ్ 6 to 9, 9 to 11, 11 to 1, 1 to 2 మధ్యలో లంచ్ బ్రేకులు కూడా కొందరికి. ఈవినింగ్ 6 to 9, 9 to 12, 12 to 4, 4 to 6, ఇట్లా ఇన్ని షిఫ్ట్లు చేసినా కూడా మాకు అలసట వచ్చేది కాదండి, పూరి నిద్ర వచ్చేది కాదండి, ఇంకేం జ్వరాలు జబ్బులు ఏం వచ్చేది కావండి మాకు. అంటే మేము అనుకునేది ఏమంటే, అరే ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశం. సర్కస్ లో లైట్ తిరుగుతుంటా చూసారా ఇట్లా రౌండ్ గా, అలా సర్కస్ లో లైట్ లాగానే ఈ భగవంతుని టార్చ్ లైట్ మన మీద వేసాడురా, ఆయన తీసిన దాకా మనకి ఏ జబ్బు రాదని మేము నవ్వుకునే వాళ్ళం. కనుక మేము ఎప్పుడు ఏమన్నా ఐద్యము అబ్బో ఒంట్లో బాగలేదే అని మేము ఫీల్ అయ్యే, అసలు ఆ ఫీలింగే మాకు రాలేదండి. అంటే ఖచ్చితంగా మాకు ఈ అవకాశం కానీ, మేము ఆ నటించిన తీరు కానీ, ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని పోషించిన తీరు కానీ మేం చేయలేదు. ఆ కళామ తల్లే మాలో పూనకం వచ్చి చేయించింది. నాకు డాన్స్ రాదు, కానీ పాట పెడితే బ్రహ్మాండంగా చేసేవాడిని. ఫైట్స్ రావు, ఫైట్స్ పెడితే బ్రహ్మాండంగా చేసేవాడిని. ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ వేసేవాడిని. కనుక అది యానో నేర్చుకుని వచ్చి నటిస్తే కూడా రాదండి. కానీ మేము ఏదీ లేకుండా చేశామంటే ఖచ్చితంగా కళామ తల్లి మాతో చేయించుకుంది, అంతేనండి. మా సొంతం కానే కాదు, ఇప్పటికీ నిజమా నేను సినీ నటున్నానే అనుకుంటూ ఉంటాను. ఇది ఒక కళే అనుకుంటూ ఉంటాను, ఇది ఒక వరం అనుకుంటూ ఉంటాను. మీ అభిమాన దర్శకుడు ఎవరండి? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు ఇన్ని వందల చిత్రాల్లో నన్ను సినీ నటుడిని చేసిన దర్శకులు కోడి రామకృష్ణ గారు, సినీ జీవితాన్ని ప్రసాదించిన వారు. అలాగే ప్రొడ్యూసర్గా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళు నాకు జీవితాన్ని ఇచ్చారు. అటొస్తే ఎడిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్గా, మామగారి సినిమా ప్రొడ్యూసర్ ముత్యాల సుబ్బయ్య గారు నన్ను కమెడియన్ని చేశారు. ఇటొస్తే మాయలోడు సినిమాతో అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు నన్ను హీరోని చేశారు. కనుక నాకు ఈ 3 కూడా 3 రకాల జీవితాలను నాకు ఇచ్చాయి. జనరల్గా ఏ నటుడైనా ఏదో ఒక ట్రాక్లో వెళ్తాడు, కానీ నేను ఇటు కమెడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, కామెడీ విలన్గా, హీరోగా, పాటలు, డ్యాన్సులు ఎటుటో తిరిగింది నా లైఫ్ సినీ నటుడుగా కూడా. కనుక నేను ఈ 3 సినిమాలని మాత్రం మర్చిపోను. నేను ఏ వేదికల మీదగా కూడా ఏ సినిమాల గురించి మాట్లాడను. నేను మాయలోడి సినిమా గురించి మాట్లాడతాను,
అంకుశం సినిమా గురించి మాట్లాడతాను, మామగారు సినిమా గురించి మాట్లాడతాను. కనుక ఈ 3 సినిమాలు కానీ, ఈ 3 సినిమాల నిర్మాతలు, దర్శకులు కానీ నాకు దేవుళ్ళు, ముక్కోటి దేవుళ్ళు అంటారు, దేవతలు అంటారు. అట్లా నాకు ముగ్గురు, ఈ 3 జంటలు కూడా నాకు 3 రకాల జీవితాన్ని ప్రసాదించిన వారు. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని మీరు తెర మీద, వెండి తెరపై ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసిన సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారండి? చాలా థ్రిల్ ఉంటుంది కదండి, చాలా థ్రిల్గా. నేను కూడా సినిమా యాక్టర్ అయ్యానా, నేను సినిమాలో ఉన్నానా, నేను క్యూలో నిలబడి టికెట్లు కొనుక్కుని సినిమా చూసిన వాడిని నా బొమ్మ నేనే చూసుకుంటున్నానని ఆటోమేటిక్ ఆనందపడతాం. నేను కూడా అలాగే ఆనందపడ్డాను. ఆ అనుభూతే వేరు, ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. అలాగే మాయలోడి సినిమాని నేను 50 రిలీజ్ అయిన 2-3 రోజుల్లో ఆ ప్రాంతంలో కొంత చూశాను, ఆ సాంగ్ వరకు. 50 రోజులు ఆ ప్రాంతంలో కొంత చూశాను, 100 రోజులప్పుడు కొంత చూశాను, 150 రోజులప్పుడు కొంత చూశాను, 200 రోజులప్పుడు కొంత చూశాను, 365 డేస్ సెకండ్ షో చూశాను. 365వ రోజు సెకండ్ షో చూసి నా పాటతో 365 రోజుల్లో ఆడుతుందా అని చెప్పని నేను చాలా అసలు అది మాటలకు అందని ఆనందం కదండి. అది చినుకు చినుకు అందలతో అన్న సాంగ్ మొత్తం ఆంధ్రదేశం అంతా మొత్తం మోగించారు ఆ టైంలో. ఇప్పటికీ ఆ పాట ఎక్కడికైనా పోయి నేను ఏ ఫంక్షన్కి కానీ ఇంకెక్కడైనా కానీ చినుకు చినుకు అందెళ్ళతో అన్నాను అనుకోండి, ఓ అంటుంటారు. అంటే అంతని చెరగని ముద్ర అంటారు చూసారా, అలాంటి ముద్ర వేసింది ఆ పాట. నిజంగా ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి ఎంతైనా కృతజ్ఞుడు. నేను నటుడిగా అందరి మనసులో ఆకట్టుకున్న మీకు ఉన్నటువంటి అభిమాన నటుడు ఎవరండి? ది గ్రేట్ ఎన్టీఆర్. మా అమ్మ నాన్న ఎన్టీఆర్ గారి అభిమానులండి. మా నాన్న టీచరు, చదువుకున్న వాళ్ళు మా అమ్మ నాన్న. ఒరే బాబు, నువ్వు ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడాలరా, నువ్వు పెద్దోడు అయినాక మాత్రం ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిని కలవాలి, నువ్వు దగ్గర నుండి చూస్తే, నీ కళ్ళతో చూస్తే మా కళ్ళతో చూసామని ఫీల్ అవుతాం, నిన్ను కన్నందుకు మా జన్మ ధన్యం అనుకుంటాం రా, నువ్వు మాత్రం మర్చిపోద్దురా బాబు. ఇక మా నాన్నకు మా అమ్మకి ఎందుకు ఇష్టమో ఎన్టీ రామారావు గారు నాకు తెలియదు. ఆయనది ఒకటి ఇట్లున్న ఒక ఫోటో ఉండేది మా ఇంట్లో. ఎప్పుడు మా నాన్న ఆ ఫోటో చూసుకుంటూ కొడుకంటే అట్లా పుట్టాలా అని మా నాన్న అనేవాడు. కొడుకు అట్లా పుట్టాలంటే నేను నన్ను కొడుకుని పక్కన పెట్టుకుని నేను అనుకునేది. కానీ అంత అభిమానాన్ని వాళ్ళు పెంచుకున్నారు కనుక ఆటోమేటిక్గా నేను అభిమానిని అయ్యాను. మా అమ్మ నాన్న ఎందుకన్నారో, ఒరే ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడరా, నిన్ను కన్నందుకు మా జన్మ ధన్యమని, అట్లా అభిమానిని అయ్యాను. వారిని కలుసుకున్నాను. వారితో పాటు మరి మేజర్ చంద్రకాంత్లో నటించే భాగ్యం కూడా మోహన్ బాబు అన్న నాకు ఇచ్చాడు. ఆ తర్వాత వారు పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సింది తప్పదు కాబట్టి వారు కూడా వెళ్ళిపోయారు. వారు పెట్టిన జెండా ఉంది కనుక జెండా కింద పనిచేయాలనుకున్నాను. చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు, పనిచేశాను, చేస్తున్నాను. ప్రేక్షకుడిగా ఎటువంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు? సినిమాలు చూసేటటువంటి టైం మీకు దొరుకుతుందా? లేదండి, అసలు నా సినిమాలే నేను చూడలేదు. ఎప్పుడైనా ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం మా క్యారెక్టర్ ఒకరు చూసుకుంటాము. కొన్ని సాంగ్స్ ఏదైనా మంచి అనిపిస్తే ఆ డబ్బింగ్ థియేటర్లో ఒకసారి వేసుకొని చూస్తాం, అంతే తప్ప నేను సినీ నటుడిని అయిన తర్వాత చక్కగా ఫ్యామిలీతో పోయి సినిమా హాల్లో కూర్చొని చూసినది అసలు లేవండి. బహుశా ఏదో 1-2 సినిమాలకు మామగారు ఆ ప్రాంతంలో కానీ లేకుంటే అంకుశం ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఆ జనం ఓ అనటం, సినిమా తెర ఇటుంటే వెనక్కు చూస్తుంటారు ఇట్లా, వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మా అనుకున్నామండి. హ్యాపీగా సినిమా హాల్లో మంచిగా వేరుశనకాయలు తినుకుంటూ ఇంకేదో అట్లా నాకు చూసిన దాఖలాలు లేవండి. ప్రజానాయకునిగా మీ నియోజకవర్గానికి ఏమేమి పనులు, మంచి పనులు చేయగలిగారు? మంచి పనులు కాదండి, నా నియోజకవర్గం నేను ఎమ్మెల్యే అయినప్పుడు రోడ్లే లేని నియోజకవర్గం. ఈ రోజు నా డాంబర్ రోడ్డు లేని, కనీసం లంబాడి తండా కాడ నుంచి కూడా డాంబర్ రోడ్డు లేని గ్రామమే కనపడదు. ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్. సింగుల్ హైదరాబాద్ వాసులు ఏ నీళ్ళైతే తాగుతున్నారో మంజీరా నీళ్లు, అవి నా నియోజకవాసులకు 70 గ్రామాలకు ఇచ్చాను. కనుక నేను 700-800 కోట్లతోటి బ్రహ్మాండమైన పనులు చేశాను. కనుకనే ఈ రోజుకు నన్ను మా వాళ్ళు మర్చిపోలేరు. మీరు మొన్న వేవ్ వచ్చింది, ఆ వేవ్లో ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఓడిపోయారు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు. ఓటమి గెలుపులు అది
వాటి గురించి అసలు ప్రస్తావన తెచ్చుకోవడం మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజల తీర్పు అది అట్లాంటివి జరుగుతూ ఉంటాయి, అది వేరు. కానీ చిరస్థాయిగా నా నియోజకవర్గ ప్రజలు నన్ను మర్చిపోలేని పనులు చేశాను. నటునిగా మీకు కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఆ టైమింగ్ కానీ తర్వాత ఆ జడ్జిమెంట్ విషయంలో అంటే క్యారెక్టర్స్ డిఫరెంట్ మిగతా క్యారెక్టర్స్ ఆ జడ్జిమెంట్ కానీ మీరు ఎట్లా చేసుకోగలుగుతారు? నేను చెప్పాను కదండి, ఏమో ఆ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత మాకేమి నేనేదో బాబుమోహన్ చేస్తున్నా అనుకోమండి. ఆ క్యారెక్టర్ చేస్తుంటదే అనుకుంటాము, చేస్తాము, అప్పటికప్పుడే క్రియేట్ చేసుకుంటాము, అప్పటికప్పుడే చేస్తాం. కనుక మా సొంతం కాదది, కళామ తల్లే చేయించుకుంటుందని మేము అనుకుంటాం. ఇప్పటికీ కూడా అంతే, మేకప్ వేసుకుని ఆ ఏ గెటప్ కు సంబంధించి ఆ గెటప్ వేగానే ఆటోమేటిక్ గా క్యారెక్టర్కి వెళ్ళిపోతాను. అది ఎట్లా అది ఆ చిదంబర రహస్యమే నాకు ఇంకా అర్థం కావట్లేదు. చాలా మంది ఈ సినిమాలో నటించాలని ఇప్పుడు చాలా ఉత్సాహంగా వస్తూ ఉంటారు, మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏదైనా ఉందా? సందేశం ఇచ్చేంత వాడిని కాలేదు సార్ నేను. కష్టే ఫలండి. ఏ ప్రొఫెషన్ అయినా సరే కష్టపడ్డ వాళ్లకు ఫలితం డెఫినెట్ గా ఉంటుంది. త్రికరణ శుద్ధిగా ఆ వృత్తిని గౌరవించినప్పుడు అందులో ఖచ్చితంగా పాస్ అవుతారు. నేను వాటినే ఫండమెంటల్స్ గా పెట్టుకుని ఇంతవన్నీ అయ్యాను. ఏ వృత్తి అయినా కానీ, ఏ ఉద్యోగం అయినా కానీ త్రికరణ శుద్ధిగా ఇది నా బాధ్యత అని బాధ్యత నెరిగి పనిచేసిన వాడు ఖచ్చితంగా పాస్ అవుతాడు, ఖచ్చితంగా ప్రజల మెప్పు పొందుతాడు, వాడు అనుకున్నది సాధిస్తాడు. ఇది నా ఫండమెంటల్స్ అండి. నేను పొలిటీషియన్ గా పాస్ అవ్వడానికి, సినీ నటుడుగా పాస్ అవ్వడానికి, ఉద్యోగిగా పాస్ అవ్వడానికి నాకు ఈ ఫండమెంటల్స్ అండి నన్ను ఇంతవన్నీ చేసింది. అంటే నా డ్యూటీ నేను పర్ఫెక్ట్ గా చెయ్యాలి అని అనుకున్నప్పుడు స్ట్రిక్ట్ ఏముందండి దాంట్లో. త్రికరణ శుద్ధిగా పనిచేసిన వాడు ఖచ్చితంగా మెప్పు పొందుతాడు అనుకుంటాను నేను. కానీ కొందరు ఎట్లా ఉంటారంటే పని దొరికిన దాకానేమో పని దొరకదా అనుకుంటారు, దొరికిన తర్వాతనేమో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, దాని మీద చిత్తశుద్ధి ఉండదు, ఏదో దొరికిన కాడికి వేసుకుందామనే ధ్యాసలు కొందరికి ఉంటాయి. ఏ పని ఎక్కబడితే 1వ తారీఖు జీతం వస్తుంది కానీ కొందరు ఉంటారు. ఇప్పుడు ఆర్టిస్టులుగా కూడా కొందరు ఆ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అహంభావాలు, అహంకారాలు, నేనేదో గొప్ప అని ఫీల్ అయ్యేటవాళ్ళు, తాగి షూటింగ్లు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళుగా కూడా అక్కడక్కడ మేము చూస్తూనే ఉన్నాము. అలాంటి వాళ్ళు అంతటితోనే ఆగిపోతారు. భగవంతుడి ఆశీస్సులు వాళ్ళకు ఉండవండి, కళామ తల్లి ఆశీస్సులు ఉండవు. కనుక ఇవి పాటించిన వాడికి మంచి జరుగుతుంది, పాటించిన వాడికి ఆటోమేటిక్ గా చేదనుభవాలు ఎదురైతాయి. తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కే కాకుండా దాదాపు అన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది కదండి. అదేవిధంగా మన ఫంక్షన్స్ అన్ని కూడా అమెరికాలోను, దుబాయ్లోను అక్కడ జరగటం, ఎన్ఆర్ఐ ప్లేసెస్ లో జరగటం. సో ఈ పరిణామం మీరు ఎట్లా? మన తెలుగు వాడు ఉన్నంత వరకు కళాకారులను వెళ్తుంటాము, వస్తుంటాము, వాళ్ళు అభిమానిస్తుంటారు, మేము అభిమానిస్తుంటాము. అక్కడ ఉన్న వాళ్ళగా కూడా ఆ టేస్ట్ కలుగుతుంది ఈ ఆర్గనైజర్స్ కి. ఇది మంచి పరిణామమే. కాకపోతే వ్యయంతో కూడుకున్న వ్యవహారం. మరీ అంత ఖర్చు పెట్టి విమానంలో శోభనం చేసుకుంటాం, భూగర్భంలో అని ఇలాంటి కొన్ని నాకంటే అతి కింద దాన్ని ఏమంటారు, అది కొన్ని నాకు నచ్చవండి. కాకపోతే వృధా డబ్బు ఖర్చు పెట్టడం, దానికి స్థాయికి మించిన ఖర్చు అనేది కొంచెం నేను ఇష్టపడను. ఇంకా అంత డబ్బులు ఎక్కువైనప్పుడు ఎందరో అనాథలు ఉన్నారు, ఎన్నో అనాథ స్కూల్స్ ఉన్నాయి, ఎందరో దిక్కుదోచం అలాంటి వాళ్ళకు చేస్తే సంతోషం. కానీ కొంతమంది అనవసరంగా డబ్బు వృధా చేస్తూ ఉంటారు, కోట్లు, లక్షలు. కానీ అది కరెక్ట్ కాదేమో అనుకుంటుంటాను నేను. ఎనీవే ఎవరి టేస్ట్ వారిది. ఆంధ్ర అందగాడు బాబు మోహన్ అభిమానులకు మళ్ళా హీరోగా ఎప్పుడు కనిపించబోతున్నారు? నాకు ఏజ్ సేమ్ అప్పుడు ఏజ్ ఉండాలని, మాయలోడు సినిమా ప్రాంతం అప్పుడు ఏజ్ భగవంతుడు ఇస్తే నేను రెడీ. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎంగా కనబడుతున్నారు సార్ మీరు? అయితే ఇప్పుడే రెడీ. ఏ నటుడికైనా అవకాశం రావాలండి. అవకాశం వస్తే హీరో అంటే యంగ్ బాయే చేయాలని ఏం లేదండి. ఇప్పుడు శంకరాభరణం సోమయాజులు గారు హీరో, కానీ ఆయన యంగ్ బాయ్ అయితేనే చేయలేదు. క్యారెక్టర్, ఒక మెయిన్ క్యారెక్టర్, మెయిన్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు అది హీరో అవుతుంది ఆ క్యారెక్టర్. కాబట్టి గ్లామర్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే క్యారెక్టర్ యాక్టర్గా కూడా హీరోగా చేయొచ్చు. కాకపోతే ఆ క్యారెక్టర్ దొరకటమే అదృష్టం అండి. దొరికినాక దాన్ని వదిలిపెట్టాం కానీ దొరకాలి.
దొరుకుతాయని అనుకుంటున్నాను. ఒక మంచి క్యారెక్టర్ వేసినప్పుడు మంచి తృప్తి పొందుతామండి మేము ఆర్టిస్టులుగా. కనుక మంచి క్యారెక్టర్లు దొరకాలని మీరు ఆశించండి, నేను ఆశిస్తున్నాను, ప్రేక్షక దేవుళ్ళు కూడా ఆశిస్తారు. ఇక చివరిగా మీ ఫ్యామిలీ గురించి చెప్తారండి? మాది లవ్ మ్యారేజ్ అండి. సేమ్ వైఫ్, 2 బాబులు. ఒక బాబు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఒక బాబు నాతో ఉన్నాడు. మా ఇంట్లోకి ఒక మనమరాలు వచ్చింది, ఖ్యాతి ఆన్య పేరు పెట్టాము. 1 year 4 months బేబీ. అమ్మాయి వచ్చినాక కొంచెం మా ఇంట్లో కొద్దిగా ఆనందం కొంచెం చిగురిస్తున్నది. మేము గత 3-4 years నుంచి దుఃఖంలో ఉన్నాము. అన్నీ ఇచ్చాడు దేవుడు. ఈ విషయంలో కొంచెం నాకు చాలా పెద్ద గాయం చేశాడండి దేవుడు. మా మనవరాల గాయం మానిపిస్తుందని ఆనందంగా ఉన్నాం. ఇది నా కుటుంబం బ్రదర్. రేడియోఖుషి.com శ్రోతలందరికీ కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు, మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు మా రేడియోఖుషి.com శ్రోతలందరి తరపున, మా రేడియోఖుషి.com మా టీం అందరి తరపున కూడా మీకు ప్రత్యేక అభినందనలు అండి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి సినిమాలు చేసి అందరినీ కూడా అలరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను మరొకసారి మా ప్రేక్షక దేవుళ్ళ ముందుకు తెచ్చినందుకు, నా వాయిస్ వినిపించినందుకు, ప్రత్యేకంగా రేడియోఖుషి.com వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com